ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అత్యంత క్లిష్టమైన అనుభవాల్లో ఒకటి. దాదాపు తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి మరణపు అంచుల వరకు వెళ్ళొస్తుంది. వైద్య రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల మహిళలు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు లేదా ఇతర కారణాల వల్ల సిజేరియన్ డెలివరీలను ఎంచుకునే అవకాశాన్ని పొందారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ఈ పరిష్కారం మరికొన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉంది. సిజేరియన్ డెలివరీ ద్వారా పిల్లలను ప్రసవించిన తల్లులకు ప్రసవానంతరం రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి తీవ్రమైన నొప్పి, ఇది రోజువారీ పనులకు అడ్డంకిగా మారుతుంది. ఇక రెండోది నిద్ర సంబంధిత సమస్యలు పెరగడం. నిజానికి తల్లి కోలుకునే సమయంలో నిద్ర ఎంత ముఖ్యమో చాలామంది మరిచిపోతారు. నిద్ర అనేది తల్లి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో కీలకం. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం సిజేరియన్ డెలివరీ అనేది శస్త్రచికిత్స ద్వారా శిశువు జన్మనిచ్చే ప్రక్రియ. ఇందులో తల్లి పొట్టతో పాటు గర్భాశయంలో కోతలు వేసి బిడ్డను బయటకు తీస్తారు. గర్భధారణ సమయంలో తల్లికి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు లేదా ఆమె ఇప్పటికీ ఒక సిజేరియన్ డెలివరీకి లోనయ్యుంటే ముందుగానే ఈ ప్రక్రియను ప్లాన్ చేయొచ్చు. అయితే మొదటి బిడ్డకు సంబంధించిన సిజేరియన్ డెలివరీ నిర్ణయం సాధారణంగా ప్రసవం ప్రారంభమైన తర్వాతే తీసుకుంటారు. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే సిజేరియన్ డెలివరీకి ఉన్న కారణాలు, అలాగే కోలుకునే సమయంలో ఏం ఎదురవుతుందో తెలుసుకోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండేందుకు సహాయపడుతుంది. వైద్య నిపుణులు పలు ముఖ్యమైన కారణాల వల్ల సిజేరియన్ డెలివరీ సిఫార్సు చేయొచ్చు. ఇక తాజా పరిశోధన రెండు ప్రధాన భాగాలపై ఆధారపడి కొనసాగింది. ఒకవైపు తల్లులతో మాట్లాడడం, మరోవైపు పెద్ద డేటాబేస్ను విశ్లేషించడం. మొదటి భాగంగా పరిశోధకులు 41 మంది కొత్త తల్లులతో వారి నొప్పి, నిద్రపై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా డెలివరీ విధానం ఆధారంగా తల్లులు అనుభవించిన నొప్పిలో గణనీయమైన తేడా స్పష్టంగా బయటపడింది. సిజేరియన్ డెలివరీ చేసిన తల్లుల్లో 3/4కు పైగా తల్లులు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పారు. ఆ నొప్పి వారు నిద్రపోవడానికైనా, రోజువారీ పనులు చేయడానికైనా చాలా అడ్డంకిగా మారిందని వివరించారు. ఇది ప్లాన్ చేసిన సిజేరియన్ అయినా కావచ్చు, లేదా అత్యవసరంగా చేసిందైనా కావచ్చు. అయితే దాని ఫలితం మాత్రం ఒక్కటే, అదే తీవ్రమైన నొప్పి. అదే సమయంలో సాధారణ ప్రసవం అంటే వజైనల్ డెలివరీ చేసిన తల్లుల్లో కేవలం 8% మాత్రమే ఈ స్థాయి తీవ్రమైన నొప్పిని అనుభవించినట్లు తెలిపారు. ఈ తేడా చాలా స్పష్టంగా ఉండడం వల్ల డెలివరీ విధానమే తల్లుల అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ అధ్యయనం స్పష్టంగా చూపిస్తోంది. ఇక ఈ పరిశోధనలోని రెండో భాగంగా పరిశోధకులు 2008 నుంచి 2021 మధ్య కాలంలో బిడ్డను ప్రసవించిన 15 లక్షలకు పైగా తల్లుల సమాచారాన్ని కలిగిన జాతీయ ఇన్సూరెన్స్ డేటాబేస్ను విశ్లేషించారు. ఈ విశ్లేషణ ద్వారా ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. సిజేరియన్ డెలివరీ అయిన తల్లులకు వజైనల్ డెలివరీ చేసిన తల్లులతో పోల్చితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిలో ముఖ్యంగా నిద్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 16% ఎక్కువగా ఉన్నట్టు తేలింది. చివరగా అందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జననం ఒక అద్భుతం, కానీ అది తీసుకువచ్చే ఫిజికల్, మెంటల్ బరువును కూడా గుర్తించడం, అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. ప్రత్యేకంగా సిజేరియన్ డెలివరీ చేయించుకునే తల్లులు ఆ అనుభవం తర్వాత ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలుసుకుని మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. శిశువు పుట్టే సమయానికే కాకుండా ఆ తర్వాత తల్లి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇది తల్లికి, తండ్రికి, కుటుంబానికి, సమాజానికి గుర్తుండాల్సిన నిజం.